ఒక వ్యక్తిని చూడగానే అబ్బా వీళ్ళు భలే అదృష్టవంతులు అని చెప్తాం. ఒక కుటుంబాన్ని చూడగానే ఎంత అదృష్టం చేసుకున్నారా ఈ కుటుంబము అని అనుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళకి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఉంటాయండి. ఇబ్బందులు లేని కుటుంబం ఏమి ఉండదు. కష్టాలు ఉండే కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకి అసలు కష్టాలు లేవండి, భలే ప్రశాంతంగా ఉంటారండి అనుకుంటారు కొంతమంది. కానీ వాళ్ళ మనసులోకి దూరి చెప్పలేం కదా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉందో. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక ఒక వ్యక్తిని చూడగానే అబ్బా వీళ్ళు భలే అదృష్టవంతులు అని చెప్తాం. ఒక కుటుంబాన్ని చూడగానే ఎంత అదృష్టం చేసుకున్నారా ఈ కుటుంబము అని అనుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళకి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఉంటాయండి. ఇబ్బందులు లేని కుటుంబం ఏమి ఉండదు. కష్టాలు ఉండే కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకి అసలు కష్టాలు లేవండి, భలే ప్రశాంతంగా ఉంటారండి అనుకుంటారు కొంతమంది. కానీ వాళ్ళ మనసులోకి దూరి చెప్పలేం కదా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉందో. వాళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళు వాళ్ళకు దూరంగా ఉండొచ్చు. ఏదైనా జరగచ్చు కదా, మనం చెప్పలేం. కాబట్టి ప్రతి కుటుంబంలో వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఇది గుర్తుంచుకోవాలండి. మాకే ఉన్నాయండి ఇబ్బందులన్నీ, మాకే ఉన్నాయండి కష్టాలండి అంటూ ఉంటారు చాలామంది. అది తప్పు. ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తూ ఉంటాయి. దశలను బట్టి వాళ్ళ స్థాయిని బట్టి ఆ కష్టం అనేది ఉంటుంది. కొంతమంది కర్మఫలాన్ని అనుభవించేస్తారు కాబట్టి వాళ్ళకి సుఖాలు ఉంటాయి. కొంతమంది ఇంకా కర్మఫలాన్ని అనుభవించాలి కాబట్టి వాళ్ళకి ఇంకా దశలో ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. మనం చేసుకునే పాపపుణ్యాలే ఇవన్నీ కూడా. మనం ఒక వ్యక్తిని చూసి అయ్యో అని జాలిపడతాం. ఎంతో ఇబ్బందులు పడుతున్నాడండి ఆ వ్యక్తి అని జాలిపడుతూ ఉంటాం. కానీ భగవంతుడు ఎందుకు ఆ ఇబ్బంది ఇచ్చారు? భగవంతుని మించిన అసలు శక్తి ఉందండి ప్రపంచంలో ఎక్కడైనా? ఎందుకండి భగవంతుడు అంత కష్టాన్ని ఇచ్చారు వాళ్ళకి అని చెప్పేస్తాం మనం. పాపం అనేస్తాం. పాపం అనే ముందు ఆ కుటుంబానికి ఆ కష్టం ఇచ్చారు ఆ భగవంతుడు అంటే వాళ్ళకి ఇంకా ఎంత కర్మఫలం ఉండిపోయిందో చూసుకోవాలి. మనకు తెలియదు కదా వాళ్ళు ఏ పాపాలు చేశారు, ఏ తప్పులు చేశారు అన్నది. ఇప్పుడు నేను ఎవరికైతే జాతకంలో ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చెప్తున్నట్టు వాళ్ళు లక్కీయెస్ట్ పర్సన్స్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పచ్చు. ఈ భూమి మీద వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పచ్చు. ఇంత అదృష్టవంతులు చాలా రేర్ కేసెస్లో ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏం పట్టుకున్నా అదృష్టమే. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ స్థాయిని బట్టి అదృష్టం ఉంటుంది. చిన్న స్థాయి నుంచి ఇప్పుడు చూడండి, సర్పంచ్ గ్రామానికి పెద్ద, ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి పెద్ద, ఎంపీ కొన్ని నియోజకవర్గాలకి పెద్ద, మినిస్టర్ ఇంకా చెప్పక్కర్లేదు. దాని తర్వాత ఇంకేమున్నాయి మీకు తెలుసు. ఇలా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి ఆ హోదా ఉంది. అలాగే వీళ్ళ అదృష్టం కూడా వీళ్ళ స్థాయిని, వీళ్ళ గ్రహస్థితిని బట్టి వీళ్ళ అదృష్టం ఉంటుంది. కానీ ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు. ఆ అదృష్టం ఎలా కలిసి వస్తుంది, ఎలా ఉంటుంది, గ్రహస్థితి ఎలా ఉండాలి అన్న అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటి మనం చూద్దాం. ఇక అదృష్టము అనగానే మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏమిటి అంటే కనుక మీ భాగ్యస్థానం, మీ భాగ్యాధిపతి. ఇది ఫస్ట్ అదృష్టాన్ని చేకూర్చేది. తర్వాత పంచమ స్థానం, పంచమాధిపతి చెప్పుకుంటాం. ఇప్పుడు మనం భాగ్యస్థానం, ఆ భాగ్యాధిపతి గురించి చెప్పుకుందాం. ఇక్కడ అదృష్టం అనగానే రాశి చక్రంతో పాటు మనం చూడాల్సింది కూడా నవాంశ చక్రం కూడా చూడాలి. రాశి చక్రంతో పాటు నవాంశ చక్రం కూడా చూడాలి. అదృష్టం అనేది ఈ రెండు చక్రాలని అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే చెప్తూ ఉండాలి. నేను ఎప్పుడూ కూడా రాశి చక్రం చూసిన తర్వాత, నవాంశ చక్రం చూసిన తర్వాతే మాట్లాడతాను ఆ వ్యక్తితోటి. ఒక రాశి చక్రం చూసి లగ్నంలో బలానా గ్రహం ఉంది, ఆ 2లో ఇది ఉంది, 4లో అది ఉంది, 10లో ఏదో ఉంది, అలా చెప్పేయకూడదు. అలాగా చెప్పేయకూడదు. నేర్చుకోండి. ఇప్పుడైనా ఎవరైతే నేర్చుకోవాలి కుతూహలం ఉంటుందో వాళ్ళు నేర్చుకోవడం చాలా మంచిది. మేమందరం కూడా నేర్చుకునే వస్తున్నాము. వీఆర్ ఎవ్రీడే లెర్నర్స్. ఎవరు పుట్టుకతోటి ఏమీ నేర్చుకోరు, ఏమీ రాదు. ఇది సముద్రం లాంటిది. మేము కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ఎంత గొప్పవారైనా సరే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే చెప్పాను కదా, ఎవ్రీడే వీఆర్ లెర్నర్స్.
మనం డిక్టేటర్స్ కాదు, లెర్నర్సే. డిక్టేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేనే గొప్ప అనుకునేవాడు పతనం వాడి చేతులతో వాడు చేసుకుంటున్నట్టు. కాబట్టి డిక్టేటర్షిప్ వద్దు, లెర్న్ చేద్దాం. ఎంత నేర్చుకుంటే అంత మంచిది. ఇప్పుడు మీ భాగ్యాధిపతి ఎవరైతే ఉన్నారో మీ జాతక చక్రంలో నవాంశలో ఎక్కడున్నారో చూడండి. ఇప్పుడు ఆ నవాంశాధిపతి రాశిచక్రం దగ్గరికి వచ్చేయండి. ఆ నవాంశాధిపతి రాశిచక్రంలో లగ్నాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్న, ధనాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్న, పంచమాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్న, మీ భాగ్యాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్న మీరు అత్యంత అదృష్టవంతులు. ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? మీ భాగ్యాధిపతి నవాంశలో ఏ రాశిలో ఉన్నారో చూసుకుని ఆ నవాంశాధిపతి అంటే ఆ అధిపతి, భాగ్యాధిపతి ఒక రాశిలో ఉంటారు కదా, ఆ అధిపతి రాశి చక్రం దగ్గరికి వచ్చేటప్పటికి లగ్నాధిపతి, ద్వితీయాధిపతి, ధనాధిపతి, పంచమాధిపతి, మీ యొక్క భాగ్యాధిపతి, మీ యొక్క లాభాధిపతి ఇందాక మర్చిపోయినట్టున్నాను. లాభాధిపతి నక్షత్రంలో ఎవరికైతే ఉండడం జరుగుతుందో వాళ్ళు అత్యంత అదృష్టవంతులు. ఇంకా మీరు చెప్పక్కర్లేదనమాట. మీరు ఈ భూమి మీద పడ్డారు ఎందుకంటే మీరు అదృష్టము పొందడానికే. అదృష్టం మీ వెంటే ఉంటుంది అని చెప్పచ్చు. కర్మఫలం వదిలిపోతుంది ఇలాంటి జాతకులకి, వీళ్ళే అదృష్టవంతులు అవుతారు. మనం ఇందాక నేను చెప్పాను స్టార్టింగ్లో, బాబాలే అదృష్టవంతులు కుటుంబం అని చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం కూడా చూడండి, గబుక్కని చాలామంది ఫ్యామిలీస్ కూర్చుని, అంటే ఉదాహరణ మీకు అర్థం అవడం గురించి, టీవీ చూస్తున్నారు అనుకుందాం, అందులో ఒక స్టార్ కనపడ్డారు, అబ్బా ఏం కుటుంబం రే వాళ్ళది, మళ్ళీ అదృష్టం పొందారు అంటూ ఉంటాం. లేదా ఏదైనా క్రికెట్ చూస్తున్నప్పుడు, అబ్బా ఏం ప్లేయర్, వీళ్ళు ఏం అదృష్టం పొందారు ఈ ప్లేయర్స్, వీళ్ళ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు అని చెప్పుకుంటూ ఉంటాం. ఒక స్టార్ ప్లేయర్ ఉంటే కనుక వాళ్ళ తల్లిదండ్రులని ప్లేయర్ని. మరి సెలబ్రిటీ స్టేటస్ రావడం అంటే అది మామూలు విషయం అండి. ఎంత పెట్టి పుట్టాలది రావాలంటే అది అందరికీ సాధ్యం కాదది. ఒక సెలబ్రిటీ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు, వాళ్ళ జాతకంలో ఉండాలి. అది వాళ్ళ జాతకంలో ఉంది అంటే వాళ్ళ అదృష్టవంతులు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు చెక్ చేసుకోవాలి, వీళ్ళు స్టార్స్ అవుతారండి. అంతేగాని కొంతమంది నేను అందరినీ విమర్శించనండి, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు జ్యోతిష్యులు, వాళ్ళకి ఎప్పుడూ మనకంటే పెద్దవాళ్ళకి ఎప్పుడూ కూడా పాదాలకు వందనం చెయ్యాలి. కానీ కొంతమంది జ్యోతిష్యులు ఉంటారు, వాళ్ళు ఏంటంటేను సెలబ్రిటీ అయిపోయిన వ్యక్తి జాతకం తీసుకుని, ఇదిగో బలానా గ్రహం ఎక్కడుంది అందుకే అతను సెలబ్రిటీ అయ్యాడని చెప్తూ ఉంటారు. నువ్వు ఆ సెలబ్రిటీ అయిపోయిన వాడిని పట్టుకుని వీడు ఎందుకు సెలబ్రిటీ అయ్యాడు ఎందుకు చెప్తున్నావు? ఎవరైతే సెలబ్రిటీ అవ్వకుండా ఇంకా ఉన్నారో వాళ్ళ గ్రహస్థితిని తీసుకుని ఈ వ్యక్తి సెలబ్రిటీ అవుతాడని చెప్పు. నువ్వు ఆ దమ్ము ఉండాలి, అది జ్యోతిష్యుడి యొక్క లక్షణం. అంతేగాని ఒక స్టార్డమ్ హీరోని తీసుకొచ్చి, చూసారా ఈ గ్రహాలు ఎలా ఉన్నాయి అందుకే ఈ స్టార్డమ్ వచ్చిందని చెప్తూ ఉంటాడు. అదంతా సోది సుత్తి కౌర్లు అనమాట అవన్నీ. ఆ ఒక ఫోటో పెట్టుకుని ఆ జాతక చక్రం అసలు వాళ్ళ టైం ఉంటుందో, పర్ఫెక్ట్ టైం ఉంటుందో ఉండదో కూడా తెలియదు, గూగుల్లో చెక్ చేసేయడము, ఆ హీరో గురించో ఆ స్టార్ గురించో సొల్లు కబుర్లు చెప్పేసేయడము. ఇగో ఈ గ్రహం ఇలా ఉంది, ఇలా వంకర తిరిగింది, ఇలా మెలికిరిగింది, అందుకని గ్రహస్థితి ఇలా వచ్చేసింది అని చెప్పి సోది సుత్తి కౌర్లు అవన్నీ. అలాంటి జ్యోతిష్యులతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, అంటే మీరు పర్ఫెక్ట్ అని అంటారేమో, కాదు, ఎలా ఉంటే వాళ్ళు సెలబ్రిటీస్ అవుతారు. ఎలాగా? మీ జాతక చక్రంలో మీ యొక్క భాగ్యాధిపతి నవాంశలో ఎక్కడున్నారో చూసుకుని ఆ భాగ్య నవాంశాధిపతి మీ రాశి చక్రంలో లగ్నాధిపతి, ధనాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి నక్షత్రాల్లో పడినప్పుడు వాళ్ళకి సెలబ్రిటీ స్టేటస్ పొందే అవకాశం ఉంటుంది, వాళ్ళు సెలబ్రిటీస్ అవుతారు. ఇది విషయం. క్లియర్ అయిందా? ఇప్పుడు మీ పంచమాధిపతిని తీసుకోండి, సేమ్ ఇదే ప్రాసెస్. మీ పంచమాధిపతి మీ నవాంశలో ఎక్కడున్నారో చూసుకుని ఆ పంచమ నవాంశాధిపతి, భాగ్య నవాంశాధిపతి అయిపోయింది, ఇప్పుడు పంచమ నవాంశాధిపతి, ఇప్పుడు పంచమాధిపతిని తీసుకోండి. మీ పంచమాధిపతి మీ నవాంశ చక్రంలో ఎక్కడున్నారో చూసుకోండి. ఇప్పుడు ఆ అధిపతి రాశి చక్రంలో సేమ్ ఇందాకట్లాగే లగ్నాధిపతి నక్షత్రంలో పడినా, ధనాధిపతి యొక్క నక్షత్రంలో పడినా, పంచమాధిపతి యొక్క నక్షత్రంలో పడినా, భాగ్యాధిపతి యొక్క నక్షత్రంలో పడినా వాళ్ళు ఇంతే అదృష్టవంతులవుతారు.
సరే మరి ప్రతిసారి అంతలా ఉండదు కదండి, అదే నక్షత్రంలో పడరు కదా అంటే, ఇప్పుడు సెకండ్ స్టెప్కి వద్దాం. వీళ్ళు కూడా సెలబ్రిటీసే. వీళ్ళని మనం కావాలంటే మినీ సెలబ్రిటీస్ అనుకోవచ్చు. వీళ్ళకు కూడా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇందాక నేను చెప్పినట్టు ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు రాజకీయ నాయకులే, మరి పదవుల్లో తేడాలు ఉన్నాయి కదా, దాన్ని బట్టి హోదా గౌరవం ఉంటుంది కదా. లేదా ఎంపీ ఒక మినిస్టరు, ఇద్దరు రాజకీయాల్లోనే ఉన్నారు, ఇద్దరు ఒక హోదాలో ఉన్నారు. కానీ ఎంపీ హోదా ఎంపీదే, మినిస్టర్ హోదా మరి మినిస్టర్కి ఇవ్వాల్సిందే కదా. అలాగే ఇంకొకటి ఎలాగా అంటే కనుక మీ భాగ్య నవాంశాధిపతి లేదా మీ పంచమ నవాంశాధిపతి, భాగ్య నవాంశాధిపతి మీ యొక్క పంచమ నవాంశాధిపతి రాశిచక్రంలో ఎక్కడున్నారో చూడండి. రాశిచక్రంలో ఎక్కడ ఉన్నారో చూడండి. అక్కడ నుంచి కనుక మీ జాతక చక్రంలో అక్కడ నుంచి కనుక మీకు ఈ 4లో కానీ 7లో కానీ 10లో కానీ ఏమైనా గ్రహాలు ఉండి ఆ గ్రహాల మహర్దశలు జరుగుతుంటే మీకు మహర్దశ పడుతుంది. అర్థమైందా? మీ నవాంశాధిపతి లేదా మీ పంచమ నవాంశాధిపతి, భాగ్య నవాంశాధిపతి, పంచమ నవాంశాధిపతి రాశిచక్రంలో ఎక్కడ ఉన్నారో చూసుకోండి. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. మీ భాగ్యాధిపతి నవాంశ చక్రంలో ఎక్కడ ఉన్నారో ఆ నవాంశాధిపతి, మీ పంచమాధిపతి నవాంశలు ఎక్కడ ఉన్నారో ఆ పంచమ నవాంశాధిపతి రాశిచక్రంలో ఎక్కడున్నారో చూసుకొని అక్కడ నుంచి కేంద్రాల్లో గ్రహాలు ఉండి ఆ గ్రహాల మహర్దశలు జరిగితే మీకు మహర్దశ పడుతుంది. మీరు ఒక మినీ సెలబ్రిటీస్, మినీ అదృష్టవంతులు అవుతారు అని చెప్పచ్చు. ఇది కూడా అదృష్టాన్ని కలిగించే అంశమే. క్లియర్ అయిందా పాయింట్? ఇందాక నక్షత్రాలు చెప్పుకున్నాము, ఇప్పుడు ఏం చెప్పుకున్నాము? స్థానాలు చెప్పుకున్నాం. అక్కడి నుంచి కేంద్రాల్లో గ్రహాలు ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఇలా కూడా లేదండి, మరి ఇంకోటి ఏమైనా ఉందా అంటే కనుక ఇది లాస్ట్ కంటెంట్ అనమాట. ఇప్పుడు మీ భాగ్య నవాంశాధిపతి లేదా పంచమ నవాంశాధిపతి రాశిచక్రంలో ఆ భాగ్య నవాంశాధిపతి కానీ పంచమ నవాంశాధిపతి కానీ లగ్నంలో ఉన్న, ద్వితీయంలో ఉన్న, పంచమంలో ఉన్న, భాగ్యంలో ఉన్న, లాభంలో ఉన్న మీకు అంతే అదృష్టం కలుగుతుంది. క్లియర్ అయిందా? ఎక్కువగా చెప్పుకోక్కర్లేదు, క్లియర్. ఇందాక నక్షత్రాలు చెప్పుకున్నాము, ఇప్పుడు రాశులు చెప్పుకున్నాము. మధ్యలో ఈ కేంద్ర స్థానాల్లో గ్రహాలు ఉండాలి చెప్పుకున్నాం. అది ఏ గ్రహమైనా పర్వాలేదు, మిత్రగ్రహం అవ్వాలి, శత్రుగ్రహం అవ్వకూడదు, ఇవేం లేదు. ఏ గ్రహం ఉన్నా సరే గ్రహం మహర్దశ అనుకూలిస్తుంది. ఇప్పుడు నేను ఎప్పుడు ఇలా చెప్తున్నప్పుడు చివరిలో చెప్తాను, ఇలా ఉండి కూడా మీకు అనుకూలతలు లేవంటే ఇంకా మీ కర్మఫలం వదలలేదు అని దాని అర్థం. కొంతమంది కామెంట్లు పెడుతూ ఉంటారు, మీరు చెప్పిన గ్రహస్థితి మాకు ఉంది కానీ మాకు అదృష్టం కలిసి రావట్లేదండి అంటూ ఉంటారు. ఒకళ్ళిద్దరు చూశాను నేను. కొంతమంది ఏం చెప్తారంటే, మీరు చెప్పినట్టు ఉందండి, మా వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ముందు కేటగిరీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కర్మఫలం ఇంకా అవ్వలేదన్నమాట. అందుకే ఇంకా ఆ కర్మఫలం అనుభవిస్తున్నారు. ఇలా ఉండి కూడా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఒక స్టేటస్ వాళ్ళకి రావట్లేదో అలాంటి జాతకులు ఏం చెయ్యాలి అంటే కనుక వీళ్ళు యథాశక్తిగా మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి. ఏ విధంగా పూజించాలి మహాలక్ష్మి అమ్మవారిని అంటే కనుక ప్రతి శుక్రవారం కూడా బియ్య పిండితో 2 ప్రమిదలు చేయండి. 2 ప్రమిదలు చేసి నెయ్యి పోసి 3 ఒత్తులు వేయండి. 6 ఒత్తులు వస్తాయి. దీపారాధన చేయండి. లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి. లక్ష్మీ అమ్మవారి ఫోటోకి గులాబీ పూలమాల వేయండి. వేసి లక్ష్మీ అష్టోత్తరాన్ని కుంకుమ పట్టుకుని చదువుకోండి, లేదా పువ్వు పట్టుకుని చదువుకుని పువ్వు అక్కడ పెట్టి పాదాలంటే మళ్ళీ ఆడవాళ్ళు అయితే ఈ నెత్తిని పెట్టుకోవాలి, మగవాళ్ళు అయితే కుంకుమతో చేయాలి. కుంకుమ నుదుటిన బొట్టుగా పెట్టుకోవాలి. ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉండాలి. 36 శుక్రవారాలు చేయాలండి. ఇలాగ మధ్యలో గ్యాప్లు వస్తాయి, పర్వాలేదు. కానీ ఈ లోపలనే మీకు అదృష్టం అన్నది కలిసి వస్తుంది. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోని, సమాజంలోని మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.